నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే దేశంలో ఉన్న సెక్యులరిజం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో దాని గురించి అయితే తను మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో దాంతోని మోదీ గారికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధం చెడిందా? సో అసలు ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది అంటే సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. అంటే దీంతో అంటే తిరుపతి లడ్డు వివాదం తర్వాత తను మాట్లాడిన మాటలు కొంత వివాదాస్పదంగా మారినాయి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఉన్న ఈ బంధం మరి ఉందా పోయిందా? ఒకవేళ కనుక వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి బంధం కనుక భవిష్యత్తులో కూడా కొనసాగితే నరేంద్ర మోడీ గారికి కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించి ఇంకా కనుక కాపాడాలి, రాజకీయాలకు అతీతమైనటువంటి బంధాన్ని కాపాడుకోవాలని చెప్పి బీజేపీ పెద్దలు కనుక అనుకుంటే ఖచ్చితంగా సమాజం ముందు అబాస్పాలు కావాల్సి వస్తుందని చెప్పి నిఘా వర్గాలు ఢిల్లీకి ఇచ్చినటువంటి సమాచారంగా చర్చ జరుగుతుంది ఢిల్లీ వర్గాల్లో. దీంతో నరేంద్ర మోడీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య బంధం బ్రేక్ అయిపోయినట్టే భావించాల్సి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ బ్రేక్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగా ఉండేవి కాదు. ఏంటి మాటలంటే, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రాజకీయపరమైనటువంటి వైరము అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆయన ఆల్మోస్ట్ 2 days బ్యాక్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, అసలు దేశంలో మత సామరస్యం ఉందా, లౌకిక రాజ్యమేనా అసలు దేశంలో ఉండేది, ఇలాంటి మాటలు మాట్లాడారు. అసలు ఏం జరుగుతుంది దేశంలో వేరే మతం వాళ్ళు ఉండకూడదా, ఉండడానికి అవకాశం లేదా, వేరే మతం వాళ్ళు ఉంటే తప్పేంటి, అసలు హిందూ వాదాన్ని ఎందుకు వినిపిస్తున్నారు, హిందూ మతమే ఉండాలా, ఇలాంటి మాటలు మాట్లాడారు ఆయన. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, తిరుపతి లడ్డు వ్యవహారానికి మతానికి సంబంధం ఏముంది సార్? ఇది అంటే ఏదైనా కూడా ఒక క్రిస్టియన్ అంటే చర్చ్, ముస్లిమ్స్ అంటే వాళ్ళకి మసీద్, ఇవన్నీ వాళ్ళకి ఎంత పవిత్రమైన ప్లేసెస్లో అక్కడ ఏదైనా కల్తీ జరిగితే వాళ్ళు అంతేలానే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇది ఇక్కడ అందరూ వస్తారు, ఒక వీళ్ళు వాళ్ళని కాదు, చాలామంది వస్తారు. ఇక్కడ ముస్లిం వాళ్ళకి కూడా ప్రత్యేకమైనది బంధం ఉంది మనకి తిరుపతి దీనికి. ఇక్కడ ఇది కల్తీ జరిగింది, మాట్లాడితే తప్పేంటి? ఇక్కడ మతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మతాన్ని తీసుకొచ్చారు, కులాన్ని కూడా తీసుకొచ్చారు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు సీరియస్గా ఇతని కదలికల్ని, ఇతని మాటల్ని, ఇతని వ్యవహారాలని మొత్తాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక క్షమించే అవకాశం లేదు నరేంద్ర మోడీ గారు అనేటువంటిది ఢిల్లీలో చర్చ నడవడానికి కారణం ఇదే. మరి 11 సంవత్సరాల బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందా? ఏవైతే కేసులు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు ఏవైతే ఉన్నాయో మరి దీని మీద విచారణ కొనసాగించి మరి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తుంది అదే, ఏమైంది అసలు ఇన్ని సంవత్సరాలు ఒక బెయిల్ మీద ఉన్న ఏకైక వ్యక్తి మరి ఇతనే, అట్లీస్ట్ ఇప్పుడైనా మరి స్పందించే అవకాశం ఉందా లేదా అనేది మరి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఒకవేళ చట్టం తన పని తాను చేసుకోనివ్వకుండా ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు అడ్డుపడ్డారు అనేటువంటి అభిప్రాయం ఉంది కదా, ఇంకా కూడా అదే అభిప్రాయం కొనసాగిందనుకో నష్టపోయేది రాజకీయంగా బీజేపీ, అలాగే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ ఉంటారు బీజేపీలో. అలా కాకుండా చట్టం తన పని తాను చేసుకొని పోనివ్వండి అనేది కనుక వాళ్ళు కాముగా ఉంటే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే పై వచ్చే నెల ఖచ్చితంగా జైలుకు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ మొన్న తిరుమలకి ఆయన వెళ్ళటానికి ప్రోగ్రాం పెట్టుకున్నాను కదా, ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు కూడా శుక్రవారం రోజు ఈవినింగ్ వెళ్తున్నాను నేను, శనివారం రోజు అక్కడ నాకు దర్శనం ఉందని చెప్పేసి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు ఫామ్ కూడా నా దగ్గర ఉంది. అంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు ఈ షెడ్యూల్ చూపించి. మళ్ళీ కానీ రాలేదు కదా తిరుపతికి రాలేదు, క్యాన్సిల్ చేసుకున్నారు. ఏం చెప్తున్నారు, ఎందుకు రావట్లేదని చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను వెళ్ళలేకపోయానని చెప్తున్నారు. ఆయన ఎవరైనా వద్దన్నారా? తిరుమల దర్శనానికి వద్దని చెప్పి ఎవరైనా అన్నారా? పోనీ ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చారా వెళ్ళొద్దని?
ఎవ్వరు ఏమి వద్దనలేదు ఆయన్ని. కానీ అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఏదో చేయాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 30 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 30 యాక్ట్ ఉన్నప్పుడు నువ్వు మొత్తాన్ని అందరూ వచ్చేసి గుంపులుగా వెళ్ళడానికి లేదు. అందుకే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ లోకల్ లీడర్లకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదే, మీరు రావద్దు తిరుమలకని. కానీ ఆయన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి మా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. కాబట్టి నేను కూడా మానుకుంటున్నాను, నేను అర్ధాంతరంగా నేను ఆపేసుకుంటున్నానని చెప్పి ఆపేశారు. సరే ఆపేశారు. ఆపేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు? దేశంలో అసలు లౌకికవాదం ఉందా? ఇదేం దేశం? ఇలాంటి దేశాలు ఎక్కడ ఉంటాయి? మతానికి సంబంధించినటువంటి అంశం హిందూ మతమేనా ఉండేది? హిందూ మతం తప్ప ఉండకూడదా? వెళ్ళకూడదా హిందూయేతరులు తిరుమలకి? ఇలాంటివన్నీ మాట్లాడారు. అది మతాలను రెచ్చగొట్టడం. ప్లస్ హిందూ మతానికి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే కనుక నేను ఊరుకున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తాను హిందూ మతం కోసం, హిందూ సనాతన ధర్మం కోసం నేను పోరాడతానని చెప్పారు. పరోక్షంగా ఆయన్ని ఉద్దేశించి ఈయన మాట్లాడినప్పటికీ కూడా దేశం గురించి మాట్లాడాడు, దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు. ఇదేం లౌకిక రాజ్యం అంటాడు ఆయన. అందుకే ఇతన్ని దేశద్రోహి అని చెప్పి అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, లేదా మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ, హోంశాఖ మంత్రి అనిత గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దేశద్రోహం కింద పరిగణించి దేశం నుంచి బహిష్కరించాలి ఇతన్ని. ఒకవేళ ఇక్కడ ఈ దేశానికి సంబంధించినటువంటి పద్ధతులు, ఈ దేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు నచ్చకపోతే లండన్ వెళ్ళిపో, పాకిస్తాన్ వెళ్ళిపో అని చెప్పి చెబుతున్నారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉండేటువంటి సాంప్రదాయాల్ని, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతిని నువ్వు ప్రశ్నిస్తున్నావు కాబట్టి, ఈ దేశంలో ఉండేటువంటి నువ్వు నమ్మట్లేదు కాబట్టి, నీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ఈ దేశం విడిచి వెళ్ళిపో, లండన్ వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నారు. అసలు ఒకవేళ లండన్ వెళ్ళటానికే ఈ దేశం గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఇంకొక వాదన కూడా ఉంది. ఇప్పుడు డిక్లరేషన్ ఏమున్నారు, తిరుమలకి అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఆగమ శాస్త్రం చెప్తుంది. అది చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి చట్టం కాదు కదా. ఆగమ శాస్త్రాన్ని పండితులు చెప్తారు. ఆ పండితులు చెప్పిన దాన్ని అక్కడ ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు అమలు చేస్తుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి? అన్యమతస్తులు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వాలి, ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. సోనియా గాంధీ గారు ఇచ్చారు కదా, గతంలో అనేక మంది అబ్దుల్ కలాం గారు ఇచ్చారు కదా. వాళ్ళకన్నా ఈయన గొప్పవాడా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఈయనేమంటారు, నేను గతంలో కూడా డిక్లరేషన్ లేకుండా వెళ్ళాను, ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. అధికారం ఉంది కాబట్టి దర్పాన్ని ఉపయోగించి వెళ్ళావు, కానీ ఇప్పుడు అధికారం లేదు. అక్కడ చట్టం సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిని పాటించి వెళ్ళమని చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ధిక్కరించి వెళ్ళారు కాబట్టే వెంకటేశ్వర స్వామి ఏం చేశారు, 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు. కాబట్టి హిందూ సాంప్రదాయాల్ని కాపాడడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ సాంప్రదాయాలను పాటించాలి. పాటించకపోగా హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు ఒక నిఘా పెట్టారు. జనరల్గా కేంద్ర నిఘా ఉంటుంది. ఆ నిఘా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలకం, ఆయన మాటలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేరేస్తున్నారు. దాంతో నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కొంచెం ప్రాధాన్యత ఇస్తూ వచ్చారో అది బ్రేక్ అయ్యింది. దాని కారణంగానే ఇటీవల కాలంలో అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు అపాయింట్మెంటు అనేది కూడా ఢిల్లీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారే సరైనటువంటి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు అని చెప్పి అనుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.